నవంబర్ 10th రోజు 2023 రోజు అనౌన్స్ చేయించారు. స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ ఇస్తామని. దాంతోపాటు 53 ఉన్నాయి. ఇవాళ ఏం తీసుకొచ్చారంటే కామారెడ్డి డిక్లరేషన్ అంటే కేవలం స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ ఇవ్వడమే మా యొక్క ఎజెండా అనేటట్టు ఇస్తున్నారు. కానీ అనేక అంశాలు ఉన్నాయి. సంవత్సరానికి 20,000 కోట్ల సప్లాన్ మహాత్మా జ్యోతిబాపు పూలే మీద ఇస్తామని చెప్పన్నారు. కాంట్రాక్టర్లో సివిల్ కాంట్రాక్టర్లో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పిండ్రు. మున్నూరు కాపు కార్పొరేషన్ అన్నారు. గీత కార్మికులకు 10 లక్షల ఎక్స్గ్రేషి అన్నారు. నేతన్నలకు సబ్సిడీ కింద నూలు కానీ కలర్ ఎన్నో ఇస్తామని చెప్పన్నారు. కమ్మరులకు, కుమ్మరులకు, వడ్రంగిలకు, అందరికీ, రజకులకు, బోయలకు, అనేక వాళ్లకు ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తామన్నారు. ఎంబీసీలకు ఇస్తామన్నారు. మరి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. గురుకులాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మండలాన్ని కోటిస్తామని చెప్పన్నారు. మరి ఇన్ని హామీలు ఇచ్చినటువంటి వాళ్ళు ఇప్పటి వరకు కూడా అంటే ఇవి 42% రిజర్వేషన్ కూడా చాలా వాళ్ళు చేసేటువంటిది మోసపూరితం. చివరిగా చెప్తా నేను, ఏ ఒక్కటి అసెంబ్లీ తీర్మానం అవసరం లేదు. గవర్నరు పోవాల్సిన పని లేదు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పంపించాల్సిన పని లేదు. ఒక జీవో రాత్రి అనుకుంటే ముఖ్యమంత్రి గారు ఉదయం జీవో ఇష్యూ చేయొచ్చు. మరి అలాంటివి చాలా ఉన్నాయి. అలాంటివి అనేక అంశాలున్నా కూడా ఈరోజు వరకు కూడా ఒక్క జీవో ఇష్యూ కాలేదు. 42% రిజర్వేషన్ ఇవ్వాలన్నది కాంట్రాక్ట్లలో అన్ని డిపార్ట్మెంట్ల మీటింగ్ పెట్టి జీవో ఇష్యూ చేస్తే అయిపోతుంది. గురుకులాల ఏర్పాటు ఇమీడియట్గా అయిపోతుంది. ఒకరోజు డిసిషన్ తీసుకుంటే, ఒక వర్క్షాప్ పెట్టుకుంటే. ఇక ఎంబీసీ మంత్రిత్వ శాఖ అన్న చెప్తాడు. ఇక మంత్రులు అన్నారు ఇద్దరు, చిరు వ్యాపారులకు 10 లక్షల రూపాయల అసలు ఏమి వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు అందరికీ. అక్కడ ఎక్కడ పోయింది అది? జిల్లా కేంద్రాల్లో 50 కోట్లతో స్టడీ సర్కిల్, లైబ్రరీలు, క్యాంటీన్తో సహా ఏర్పాటు చేస్తామన్నారు. ఎక్కడ ఒక్కటి కూడా కాలేదే. మీరు అనుకుంటే ఒక్కరోజు అయ్యే పని కదా, ఒక జియో ఇష్యూ చేస్తే అయిపోతుంది కదా. బీసీ ఐక్య భవనాలు అన్నారు. జిల్లాలో ప్రతి మండలాల్లో గురుకులాలతో పాటుగా నవోదయ విద్యాలయాలు సమానంగా ఏర్పాటు చేస్తామని అన్నారు. 3 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్న వాళ్లకు ర్యాంకుతో సంబంధం లేకుండా ఫీజు రియంబర్స్మెంట్ అన్నారు. ఎక్కడ ఇస్తున్నారు ఫీజు రియంబర్స్మెంట్? కాలేజీలు మూతపడుతున్నాయి. కోట్ల కొద్ది బకాయిలు ఏర్పడుతూ ఉన్నాయి. ఆ కాలేజీల చైర్మన్ రవికుమార్ గారు, జేపీఎన్సీ రవికుమార్ గారు, మేము సావాలనా బతకాలన్నా అర్థమైతే లేదు, అప్పుల పాలైపోయినాం, ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని చెప్పి మొత్తుకుంటూ ఉన్నారు కాలేజీ వాళ్ళు. బీసీ విద్యార్థులు అంటేనే మరి మీరు ఫీజు రాదు ఎట్లా అని చెప్పి చదువుకునే పరిస్థితి లేదు. విదేశీ విద్యను పెంచుతామన్నారు. ఇంతవరకు ఎవరిని పంపించింది లేదు బీసీ విద్యార్థులకు. వృత్తి బజార్ అన్నారు. 50 దుకాణాలు, ఎక్కడ ఒక్క దుకాణం కట్టలేదు ఇంతవరకు. మీరు అనుకుంటే ప్రతి మండలానికి 50 షాపులతో వృత్తి బజార్ అన్నారు కదా, ఒక జిల్లా కేంద్రంలో కట్టలేదు. మేము కట్టినటువంటి శిల్పారామం లాంటి కట్టినటువంటివే ఇంకా వృధా పడి ఉన్నాయి. అక్కడ యాక్షన్ పెట్టి అమ్ముకోవాలని చూస్తున్నారు. ప్రైవేట్ వాళ్ళకు దానదత్తం చేయాలని చూస్తూ ఉన్నారు. నీరా కేంద్రాలు ప్రైవేట్కి ఇవ్వాలని చూస్తూ ఉన్నారు. జిల్లా కోటి ఏర్పాటు చేస్తామన్నారు. ఎక్కడా లేదు. చనిపోయిన గీతా కార్మికులు దాదాపు 1,400 మంది ఉన్నారు. పాత 5 లక్షలు ఇవ్వట్లేదు, పెంచిన 10 లక్షలు ఇవ్వట్లేదు. ఎవరికి ఇవ్వట్లేదు. 20% వైన్ షాప్ రిజర్వేషన్ అన్నారు, అది కూడా లేదు. ప్రతి సొసైటీకి, ఫెడరేషన్లకు
10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అన్నారు, ఎక్కడా లేదు. వర్షాకాలం వచ్చింది, చెరువులు నిండినాయి, ఇప్పటివరకు చేప పిల్లల టెండర్ కాలేదు. మళ్ళీ ఎవరిని తిట్టాలంటే మత్స్యశాఖ మంత్రిని తిట్టాలి, తిట్టొద్దు అని మళ్ళీ ఆ సామాజిక వర్గానికి ఇచ్చిండ్రు, నిధులు ఇవ్వట్లేదు. ఆయన ఏం చేయాలా? శ్రీహరి గారికి రెవెన్యూ శాఖనో హోంశాఖనో ఇస్తే జబర్దస్త్గా పనిచేస్తాడు ఆయన. కానీ వీళ్ళ శాఖ వీళ్ళకే ఇవ్వాలి, నిధులు ఇవ్వద్దు, వాళ్ళు తిట్టరు, నిధులు ఖర్చు కావద్దు, వీళ్ళు బాగుపడదు, ఆర్థికంగా పైకి రావద్దు. గిట్లే ఉండాలని ఇంత లాజిక్గా పనిచేస్తున్నారు మీరు. చేపలు ఎప్పుడూ పిలుస్తారు, గొర్రెల పైసలు అకౌంట్లో ఎప్పుడు వేస్తారు 3 లక్షల రూపాయలు. ఈత చెట్లు పెంచడానికి 5 ఎకరాలు అన్నారు, 1 ఎకరా ఇంతవరకు ఇవ్వలేదు. స్వర్ణకారులకు, మంగళ కుమ్మరులకు 90% సబ్సిడీతో టూల్ కిట్లు అన్నారు. పద్మశాలులకు 90% సబ్సిడీ కింద పవర్ లూమ్స్ ఇస్తామన్నారు. ఇక అండగా మాట్లాడతాడు, ఎందుకంటే టోటల్ వృత్తి కులాల గురించి కొట్లన్నారు, రమణాన్ని ఉన్నాడు కనుక. మేము పోచారంకి వెళ్తే వాళ్ళందరూ కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు. బెస్ట్ టూరిజం విలేజ్ అవార్డు, వరల్డ్ టూరిజం బెస్ట్ హెరిటేజ్ విలేజ్ మేము అవార్డు తీసుకొచ్చింది మా హాయంలో. అక్కడ ఒక నిధులు కూడా ఖర్చు చేయలేదు. చేతి వృత్తులకు అసలు కనీసం గౌరవం లేదు, ఎక్కడ కూడా బతికే పరిస్థితి లేదు. ముదిరాజు కులస్తులను బీసీ ఏ గ్రూప్లో వేస్తామన్నారు. మరి ఎందుకు లేట్ అవుతుంది? 2 సంవత్సరాల నుంచి ఏం ప్రయత్నం చేసిండ్రు? మా జాండ్రా కులస్తుల పరిస్థితి పట్టించుకునే నాతుడే లేడు, కూలి పని చేసుకునే పరిస్థితికి వచ్చింది. అక్కడ మా మేదర కులస్తుల సంగతి, ఆ వెదురు బొంగులు అవన్నీ సబ్సిడీ కింద ఇస్తామన్నారు, ఎక్కడ లేదు. వాళ్ళ పైన కేసులు పెడతా ఉన్నారు. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మా వడ్ర కులస్తులు రాయి కొట్టడానికి పోతే కేసులు పెడుతున్నారు, గుట్టల రాళ్ళు కొట్టొద్దని. వృత్తే రాళ్ళు కొట్టేది, సొంతం గుట్టలు ఎక్కడుంటాయి? వాళ్ళపైన కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నారు. విశ్వకర్మలు కానీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మా పెరిక కులస్తులు క్రిమిలేయర్ విధానాన్ని సిఫార్సు చేస్తాం, సాధిస్తామన్నారు. ఎవరికి లేనటువంటిది బీసీలపైనే మోపుతా ఉన్నారు. చివరిగా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, దయచేసి పిసిసి ప్రెసిడెంట్ గారికి, ముఖ్యమంత్రి గారికి మేము తెలియజేస్తా ఉన్నాం, మీరు 15 తారీఖు లోపల మిగతా అంశాలపైన చర్చించి అవన్నీ జియో ఇష్యూ చేయాల. ఎక్కడైతే కామారెడ్డిలో మీటింగ్ పెట్టిండో సిద్ధరామయ్య గారు, అక్కడనే ఆ ఉమ్మడి జిల్లాలోనే ఒక్క బీసీకి మీరు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. రాహుల్ గాంధీ గారు ప్రతి పార్లమెంటుకు 2 సీట్లు ఇవ్వాలంటే ఎక్కడ మీరు అమలు చేయలేదు. రాజకీయంగా అణగదొక్కుతూ, ఆర్థికంగా వెనుకబడిన కులాలను అణచివేస్తూ, ఆర్థికంగా పైకి రానియకుండా చేస్తూ, నాయకత్వాన్ని అణచివేస్తూ ఇవాళ 42% అనేది 9th షెడ్యూల్లో పెడితేనే సాధ్యమవుతుందని మేము చెప్పినా మీరు వినకుండా ఫస్ట్ రాష్ట్రపతికి పంపినరు, మళ్ళా ఇమ్మీడియట్గా టర్న్ అయిపోయి అసెంబ్లీని క్లోజ్ చేసి ఆర్డినెన్స్ చేస్తామన్నారు. గవర్నర్ పంపపోతే మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం చేసిండ్రు. అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటివి, చట్టాలు తయారు చేసినటువంటి 2 విద్యా ఉద్యోగాల్లో 42% అన్నారు. విద్యా ఉద్యోగాల్లో మీరు ఎందుకు 42% ఇప్పుడు అమలు చేస్తలేరు? దాన్ని ఎందుకు మాట్లాడతలేరు? కామారెడ్డి డిక్లరేషన్లో అనేక అంశాలు ఎందుకు ప్రస్తావిస్తలేరు? మీరు 42% రిజర్వేషన్ విద్యా ఉద్యోగాలలో లోకల్ బాడీలు అన్నారు కదా, మరి ఈ 3 కనీసం ఈ 3 పైన అమలు అయింది అని చెప్పి కామారెడ్డి రేపు 15 తారీఖున మీరు ఎందుకు మాట్లాడతలేరు? అంటే కేవలం అమలయ్యేటివి మీ చేతిలో ఉండేటువంటివి అమలు చేయకుండా, దాని గురించి మాట్లాడకుండా మూత పడేసి, అమలు కాని అంశాన్ని
మీరు రాంగ్ రూట్లో పోయి ఒక జియో ద్వారా అమలు అవుతుందని చెప్తున్నారు. జియో ద్వారా అమలు కాదన్నా మీరు జియోని ఇష్యూ చేసి దాన్ని పెద్ద భూతద్దంలో పెట్టుకొని మేము విజయం సాధించినామని చెప్పడం అనేది చాలా మోసం. బీసీలను చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పెద్ద దగా మోసం ఇది. మీకు చిత్తశుద్ధి ఉంటే మిగతా అన్నీ కూడా బడ్జెట్తో పాటు మీరు మిగతా ఇచ్చినటువంటివి మీ చేతిలో ఉన్నటువంటివి, మీ పరిధిలో ఉన్నటువంటివి, అసెంబ్లీలో పరిధిలోనే ఉన్నటువంటివి మీరు ఒక జియోతోనే తయారయ్యేటువంటివి ఆ జియోలు ఇష్యూ చేసి మీరు కామారెడ్డి సభ పెట్టి ఆ సభలో విద్యా ఉద్యోగాలపై కూడా మీరు చర్చించండి. మాదే బాధ్యత. ఇవి అయిన తర్వాతనే ఎలక్షన్లో పోతాం. 42% రిజర్వేషన్తోనే ఎలక్షన్లో పోతామని చెప్పండి. కానీ ఇన్నేళ్ళు మమ్మల్ని మోసం చేసిర్రు. ఇన్ని సంవత్సరాలు మేము మోసపోయినాం. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు కూడా ఈ దేశంలో ఒక బీసీ మంత్రిత్వ శాఖ లేదు, ఒక బడ్జెట్ లేదు, అడిగే నాథుడు లేడు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ. మరి ఈ ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి మీరు మమ్మల్ని విస్మరిస్తే ఇక ఊర్చుకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా విద్యా ఉద్యోగాలలో, మంత్రి పదవులలో, కార్పొరేషన్ చైర్మన్లలో అన్నిట్లలో ఖచ్చితంగా కనీసం మీరన్న 42% అయిన రిజర్వేషన్ను ఖచ్చితంగా అమలు చేయాలి. కామారెడ్డి డిక్లరేషన్ కూడా సిద్ధరామయ్య గారిని కూడా పిలిపియాలి. ఒకవైపు మీరు ఆ రోజు ఇచ్చిన హామీలు ఆ వీడియోలో చూపిస్తూ దాని అమలైనటువంటి ఏంటో కూడా మీరు చూపించాలి జనానికి అని చెప్పి మీకు మీ ద్వారా తెలియజేస్తున్నా. లేదనుకుంటే మేమే అది తయారు చేస్తాం. మీరు మాట్లాడేటువంటివి స్క్రీన్ ప్లే పెద్ద తయారు చేసి మేమే జిల్లాల వారీగా ప్రదర్శన చేస్తామని చెప్పి మీకు సమయం 3 రోజులు ఉంది కనుక ఈ 3 రోజులలో 4-5 రోజులలో మొత్తం జియోలు ఇష్యూ చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.